హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుక్. వీడియోలో నేను మష్రూమ్తో టేస్టీ రెసిపీ చూపిస్తాను. చాలా బాగుంటుంది. రైస్, రోటీస్ అన్నిట్లకి చాలా బాగుంటుంది. రెసిపీ నేమ్ వచ్చి మష్రూమ్ సుక్క ఆర్ మష్రూమ్ ఫ్రై అయినా అనొచ్చు. చాలా బాగుంటుంది. ఇది ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్మాల్ స్పూన్స్ జీరా యాడ్ చేసుకోండి అండ్ 1 స్పూన్ ఫెనల్ సీడ్స్ అంటే సోంపు యాడ్ చేసుకోండి అండ్ 1 స్పూన్ మిరియాలు యాడ్ చేసుకోండి అండ్ 6 to 7 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. ఈ మిరియాలు అండ్ ఎండుమిర్చి మీ స్పైస్ లెవెల్ బట్టి యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేశాక ఇవి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అరోమా రిలీజ్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు రోస్ట్ చేసుకోవాలి. ఈ రెసిపీకి మెయిన్ ఇదే మసాలా పౌడర్. ఇంతకు మించి మనం మసాలా పౌడర్స్ యాడ్ చేయము. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇది మీరు చికెన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ పౌడర్ చాలా బాగుంటుంది. ఇవి మంచిగా రోస్ట్ అయ్యి అరోమా రిలీజ్ అవుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లగా చేసుకోవాలి. అండ్ ఇక్కడ 200 grams మష్రూమ్ తీసుకున్నాం. ఇదైతే క్యానడ్ మష్రూమ్స్. ఇవన్నీ మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. రోస్ట్ చేసుకున్న స్పైసెస్ అన్నీ చల్లగా అయ్యాక ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ ప్రిపేర్ చేసుకోండి అండ్ ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో 3 బిగ్ ఆనియన్స్ ఇలా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ ఎక్కువ యాడ్ చేయడం వల్ల కర్రీకి అనేది కొంచెం గ్రేవీ అనేది వస్తుంది. అండ్ ఇలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఇందులో 3 టొమాటోస్, స్మాల్ టొమాటోస్, ఇవి కూడా అంతే చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ ఇది 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. అదే ఈ రెసిపీ కూడా అప్లోడ్ చేశాను ఛానల్లో, చూసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఎక్కువ రోజులు ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటోస్ అన్నీ యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టేసుకొని మంచిగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది. ఇలా ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోండి. ఈ ఆనియన్స్ అండ్ టమాటోస్ మంచిగా కుక్ అయిపోయి మెత్తగా అయిపోతుంది గ్రేవీ లాగా. ఆ స్టేజ్ వరకు కుక్ చేసుకోండి. ఇవి మంచిగా కుక్ అయ్యాక ఇందులోనే మష్రూమ్స్ హాఫ్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇవైతే బటన్ మష్రూమ్స్, క్యానడ్ మష్రూమ్స్. ఆ వాటర్ అన్ని తీసేసి ఒకసారి మంచిగా వాష్ చేసుకొని అన్ని స్ట్రైన్ చేసేసుకున్నాక ఇలా మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోండి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి. నేనైతే 1 మష్రూమ్ని హాఫ్ కట్ చేసుకున్నాను. ఇలా మష్రూమ్స్ యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకున్నాక లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకోండి. 1 minute తర్వాత ఇందులో టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి. పసుపు, ఉప్పు యాడ్ చేశాక మంచిగా మిక్స్ చేసుకోండి. ఇది యాడ్ చేశాక అట్లీస్ట్ ఒక 1 minute కుక్ చేసుకోండి. ఇదంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి, హైలో అస్సలు కుక్ చేసుకోకండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఏదైతే పౌడర్ రోస్ట్ చేసుకున్నాం కదా, స్పైసెస్ అవన్నీ గ్రైండ్ చేసుకునే పౌడర్ యాడ్ చేసుకోండి. అండ్ నేనైతే అంతా యాడ్ చేశాను ప్రిపేర్ చేసుకునే పౌడర్. ఇది మీ స్పైస్ లెవెల్ బట్టి మీరు ఎక్కువ మసాలా కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, మైల్డ్గా కావాలంటే ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ యాడ్ చేశాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకొని లిడ్ పెట్టేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకోండి. 2 minutes తర్వాత ఇలా ఆయిల్ అనేది కొంచెం సపరేట్ అయిపోతుంది. ఈ స్టేజ్లో మీకు ఇష్టమైతే కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కొంచెం డ్రైగా కావాలంటే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఒకసారి లిడ్ పెట్టేసుకొని ఒక 1 minute కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఈ స్టేజ్లో కొన్ని చిల్లీస్ హాఫ్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా చిన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ కరివేపాకు లాస్ట్లో యాడ్ చేసుకోండి. దాని ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఫ్రై ఆర్ కర్రీ ఏదైనా చాలా బాగుంటుంది. సో ఇలా ఇవన్నీ యాడ్ చేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుంటే మష్రూమ్ సుక్క అనేది రెడీ. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఇది రైస్ లేక్ బాగుంటుంది, ప్లెయిన్ స్టార్టర్ లాగా తినొచ్చు, చపాతీస్ లేక్ బాగుంటుంది, అన్నిట్లకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెసిపీ ట్రై చేస్తే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.